హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేమైతే గెడ్డి మొహం అయితే వేస్తున్నాము. ఇది మొన్న కట్టించిన గెడ్డి, అంటే మేము ఎక్కేసాం కదా ఆ గెడ్డి. ఇది అయితే మా సొంత గెడ్డి అయితే ఈరోజు అయితే కడతారంట. ఇది రేపైతే వేస్తాము. ఇప్పుడైతే ఒక బండి అయితే వచ్చింది. ఆ బండికి అయితే ఆ అంకుల్ అయితే తీస్తున్నాడు, ఎందుకంటే అది డిక్కీ అనేది లేవట్లేదు. అందువల్ల మనమే అయితే తీసుకోవాలి మోపులు, ఇంకా తప్పదు. ఇంకా లాస్ట్లో కొద్దిగా అయితే తోస్తామని చెప్పాడు, కానీ ఇంకా లేట్ అయిపోతుంది అనేసి తోసేస్తున్నారు. ఒక బండికి 50 మోపులు పడతాయి, అయ్యే ఎక్కువ మనకి. ఇంకా అట్లాగా ఎన్ని బండ్లు వస్తాయి చూడాలి రోజు. అవి మొత్తం 3 ఎకరాలు మొన్న తోసాం కదా మా గడ్డి రోజు అయితే కడతారు. అది వేయాలి, మళ్ళీ చాలా పని ఉంటుంది. ఇదంతా చూస్తున్నారు కదా మీరు. మేమైతే మా బర్రెలు పక్కనే అయితే మాకైతే ఇంకో స్థలం అయితే ఉంది. అక్కడే పేడ, ఎరువు, అలాగే గిడ్డం అయితే అక్కడైతే వేసుకుంటాం. మాకు అన్ని పక్కనే. కాకపోతే మాకు పచ్చిగడ్డి ఒక్కటే చాలా దూరం, సుమారు 1 కిలోమీటర్ నడిచి వెళ్ళాలి. కైల్లో బండి ఉంటే బండిలో వెళ్ళచ్చు. ఇప్పుడు పైనుంచి అంకుల్ అయితే దోస్తున్నాడు. డిష్ వేర్ అయితే తగిలింది, అది మళ్ళీ పైకి లేపైతే అన్నీ అయితే తోసేసాడు. అంకుల్దే ఎద్దుల బండి. ఇంకో పక్క అయితే మా నాన్న కూడా ఉన్నాడు. మొత్తం ఈరోజు అయితే 5 అయితే వచ్చారు పనికి. ఇదైతే ఇంకో బండి అయితే వచ్చింది, ఇది 4గో బండి. ఆల్రెడీ అయితే దోశ, ఎందుకంటే నేనైతే వామ్ మీద అయితే ఇప్పుడు చూశారు కదా, ఇదైతే లేచింది. చూశారు కదా ఎట్లా వేసిందో, మొత్తం దొల్లిపోతాయి ఒక్కసారిగా. అంటే ఇంక మనం లాగబడలేదు. అది కూడా మా నాన్న కూడా ఉన్నాడు కదా, చూశారు కదా. ఇంక మొత్తానికైతే అన్నీ అయితే దోశ వెళ్ళిపోయారు, వామ్ కూడా వేసేసారు. 2 వరుసలు అయితే వచ్చినాయి ప్రస్తుతానికి అయితే. మళ్ళీ ఇంకా అయితే వేయాలి. రెండు వరుసలు వచ్చినాయి, మళ్ళీ ఇంకా చాలా వరుసలు రావాలి. 10 ఎకరాలు వేయాలి సుమారు ఈజీగా. చూసారు కదా చెమట అయితే ఎట్టబోసిందో. ఏం చేస్తాం, మన పనులు మనమే చేసుకోవాలి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.